నమస్కారం. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టీజీ టెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ముఖ్యంగా జనవరి 2026 పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఇది ఒక కంప్లీట్ గైడ్. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఇది మీకు తోడుగా ఉంటుంది. అయితే ఈ పరీక్షలో వచ్చిన ఒక అతిపెద్ద చాలా ముఖ్యమైన మార్పుతో మొదలుపెడదాం. అదేంటంటే మీ టెట్ సర్టిఫికేట్ ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఒక్కసారి క్వాలిఫై అయితే చాలు, ఇక ఆ సర్టిఫికెట్ విలువ జీవితాంతం ఉంటుంది. ఇది కెరియర్కు ఎంత పెద్ద భరోసానో కదా. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు మాట్లాడుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఈ పరీక్ష ఎందుకంత ముఖ్యం, తర్వాత అర్హతలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, చివరగా క్వాలిఫై అయితే ఏం చేయాలి, వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఓకే, మన మొదటి సెక్షన్ బోధనకు ప్రవేశద్వారం. అసలు ఈ టీజీ టెట్ పరీక్ష ఒకరి కెరియర్ను ఎలా మలుపు తిప్పుతుందో, ఆ ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ టీజీ టెట్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది తెలంగాణలోని స్కూల్స్లో క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు టీచ్ చేయాలనుకునే వారికి ఉండాల్సిన ఒక కంపల్సరీ క్వాలిఫికేషన్. ఇది స్టేట్ లెవెల్లో జరిగే ఒక అర్హత పరీక్ష అంతే. ఈ పరీక్ష రాయడం వల్ల 2 చాలా ముఖ్యమైన కెరీర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటిది మనమిందాక చెప్పుకున్నట్టే సర్టిఫికేట్కు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇక రెండోది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, భవిష్యత్తులో జరిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే టీఆర్టీలో మీ టెట్ స్కోర్కు ఏకంగా 20% వెయిటేజీ ఇస్తారు. అంటే ఏంటి? ఇది కేవలం పాస్ ఫెయిల్ ఎగ్జామ్ కాదు. ఇక్కడ మీరు తెచ్చుకునే ప్రతి మార్కు మీ ఫైనల్ జాబ్ ర్యాంకింగ్ను డిసైడ్ చేస్తుంది. సో స్కోర్ ఎంత ఎక్కువుంటే అంత మంచిది. రైట్, ఇక రెండో సెక్షన్కి వెళ్దాం. అదే మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకోవడం. అప్లై చేసే ముందు ఇది కదా మనం చూసుకోవాల్సిన మొదటి విషయం. టీజే టెట్లో మనకు 2 పేపర్లుంటాయి. పేపర్ ఐ వచ్చేసి ప్రైమరీ లెవెల్, అంటే 1 నుంచి 5వ తరగతి వరకు చెప్పడానికి. ఇక పేపర్ 2 ఏమో అప్పర్ ప్రైమరీ లెవెల్, అంటే 6 నుంచి 8వ తరగతి వరకు టీచ్ చేయడానికి. సో ఏ క్లాసులకు టీచ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సరే, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. పేపర్ 1కి అప్లై చేయాలంటే ఇంటర్మీడియట్ 10+2 పాస్ అయ్యుండాలి. దాంతోపాటు డిఈఎల్ఎడ్ గాని బీఈఎల్ఎడ్ గాని చేసి ఉండాలి. ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్లకు ఇంటర్లో 50% మార్కులు, అదే రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే 45% మార్కులు వచ్చుండాలి. ఇక పేపర్ 2 విషయానికొస్తే గ్రాడ్యుయేషన్ అంటే బీఏ, బీఎస్సీ, బీకాం లాంటి డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. ఇక్కడ కూడా సేమ్, గ్రాడ్యుయేషన్లో జనరల్ కేటగిరీకి 50%, రిజర్వ్డ్ కేటగిరీకి 45% మార్కులు తప్పనిసరి. ఇక ఏజ్ లిమిట్ గురించి చూస్తే కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 44 ఏళ్లు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 49 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపుతో 54 ఏళ్ల వరకు అవకాశం ఉంది. అన్నీ ఓకే, ఎలిజిబిలిటీ ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్. సరే, ఇప్పుడు 3వ సెక్షన్లో అప్లికేషన్ ఎలా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ చూద్దాం. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్ నవంబర్ 14, 2025న వస్తుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ నవంబర్ 15న స్టార్ట్ అయ్యి నవంబర్ 29న క్లోజ్ అవుతాయి. చూసారా, అప్లై చేయడానికి టైం చాలా తక్కువగా ఉంది. సో అస్సలు లేట్ చేయొద్దు. ఇక ఎగ్జామ్స్ ఏమో జనవరి 3 నుంచి 31, 2026 మధ్యలో జరుగుతాయి. ఆన్లైన్లో అప్లై చేయటం చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ tgtet.aponline.in కి వెళ్ళాలి. అక్కడ కొత్త యూజర్గా రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీ పర్సనల్, అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మీ ఫోటో, సిగ్నేచర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లోనే ఫీ పేమెంట్ చేసేసి ఫైనల్గా అప్లికేషన్ సబ్మిట్ చేయటమే. ఆ కన్ఫర్మేషన్ పేజ్ని మాత్రం డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే మీరు కేవలం పేపర్ 1కి గానీ లేదా పేపర్ 2కి గానీ అప్లై చేస్తే ఫీజు 750 రూపీస్. అలా కాకుండా 2 పేపర్లకు అప్లై చేయాలనుకుంటే 1000 రూపీస్ చెల్లించాల్సుంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న చెక్లిస్ట్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటే పని ఈజీ అవుతుంది. ఏంటంటే మీ ఆధార్ కార్డ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, స్కాన్ చేసిన సిగ్నేచర్,
10th ఇంటర్ మార్క్షీట్లు, డిగ్రీ సర్టిఫికెట్లు ఒకవేళ అప్లికబుల్ అయితే, అలాగే మీ డీలెడ్ లేదా బీఈడ్ సర్టిఫికెట్లు. ఇక రిజర్వేషన్ ఉంటే కాస్ట్ లేదా డిజబిలిటీ సర్టిఫికెట్ కూడా దగ్గర పెట్టుకోండి. ఓకే, అప్లికేషన్ పార్ట్ పూర్తయింది. ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం. ఎగ్జామ్ ప్రిపరేషన్. 4వ సెక్షన్లో ఎగ్జామ్ బ్లూప్రింట్ ఎలా ఉంటుందో, టెస్ట్ రోజున ఏం ఎక్స్పెక్ట్ చేయాలో వివరంగా చూద్దాం. ముందుగా ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే CBT మోడ్. మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. సో టోటల్ 150 మార్కులు. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు. ఇక్కడ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే మీరు ఏ ప్రశ్నను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ధైర్యంగా అన్నింటికీ ఆన్సర్ చేయొచ్చు. సరే, పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఇందులో మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, లాంగ్వేజ్ 1, ఇందులో తెలుగు, ఉర్దూ లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత లాంగ్వేజ్ 2, ఇది కంపల్సరీ ఇంగ్లీష్. ఆ తర్వాత మ్యాథమెటిక్స్ మరియు ఎన్వైరన్మెంటల్ స్టడీస్. ప్రతి సెక్షన్ నుంచి 30 ప్రశ్నలు, 30 మార్కులు. అంటే అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ వెయిటేజీ ఉంది. ఇక పేపర్ 2 ప్యాటర్న్కొస్తే ఇక్కడ కూడా మొదటి 3 సెక్షన్స్ కామన్గా ఉంటాయి. అంటే చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 సేమ్. కానీ 4వ సెక్షన్ చాలా కీలకం. ఇక్కడ మీ స్పెషలైజేషన్ను బట్టి మ్యాథ్స్ అండ్ సైన్స్ టీచర్స్ అయితే ఆ సబ్జెక్టులు, లేదా సోషల్ స్టడీస్ టీచర్స్ అయితే ఆ సబ్జెక్టులు. ఈ రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి. ఈ సెక్షన్కు ఏకంగా 60 ప్రశ్నలు, 60 మార్కులుంటాయి. సో ఇది గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. రైట్, ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. క్వాలిఫై అవ్వడం, ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఎగ్జామ్ రాశాం, రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ స్కోర్ను మన కెరియర్కు ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఎన్ని మార్కులు రావాలో చూడండి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60% మార్కులు తెచ్చుకోవాలి. బీసీ కేటగిరీ వాళ్లకి 50%. ఇక ఎస్సీ, ఎస్టీ ఇంకా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 40% మార్కులు సాధిస్తే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ను గట్టిగా గుర్తు చేస్తున్నాను. టీచర్ రిక్రూట్మెంట్లో ఈ టెట్ స్కోర్కు 20% వెయిటేజీ ఉంటుంది. ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే కాదు, మీ ఫైనల్ జాబ్ ర్యాంకింగ్ను నిర్ణయించే ఒక పవర్ఫుల్ టూల్. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలు: 1, మీ సర్టిఫికెట్ లైఫ్ టైం వ్యాలిడ్. 2, మీ స్కోర్ మీ కెరియర్ మొత్తానికి ఒక పెద్ద అసెట్. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. సర్టిఫికెట్కు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది కదా అని కేవలం పాస్ మార్కులతో సరిపెట్టుకుంటారా? లేక అద్భుతమైన స్కోర్స్ సాధించి భవిష్యత్తులో వచ్చే టీచర్ రిక్రూట్మెంట్లో అందరికంటే ముందు నిలబడతారా? చాయిస్ మీదే, ఆలోచించండి.